పదవులు శాశ్వతం కాదని, ప్రతి ఒక్కరూ రాజకీయంగా పోటీలో ఉంటూ ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో మండల ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తే రానున్న రోజుల్లో మంచి పదవులు పొందుతారని ఆకాంక్షించారు. బండి సంజయ్ ఈడీ కేసులు ఉన్నవారిని పార్టీలోకి తీసుకోమని అనడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. బీజేపీ పార్టీలో ఈడీ, సిబిఐ కేసులు ఉన్నవారిని రాజీనామా చేయించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఒకరు కూడా ఆయన సమక్షంలో పార్టీలో చేరలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తాళపల్లి శేఖర్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ కానివ్వండి, జిల్లా పార్టీ కానివ్వండి, మనందరిపై నమ్మకం పెట్టి నాకు జెడ్పీటీసీగా మరియు 19 మంది సభ్యులకు ఎంపీటీసీ సభ్యులుగా అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య బాలకిషన్ గారికి, మరియు అలాగే మన మండలంలో మనందరం నిలబడాలన్నటువంటి గొప్ప తలంపుతో మన మీద నమ్మకం ఉండి టికెట్ ఇప్పించినటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు మాజీ సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరు ఇచ్చినటువంటి బీఫామ్లు, మీరు చూపినటువంటి చొరవ, మీరు ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఈ మానకొండూరు మండలంలో వారు ఎంపీటీసీ సభ్యులుగా, నేను జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గౌరవంగా చెప్తున్నాం. అలాగే మమ్మల్ని గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మండలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు, కార్యకర్తలు లేనిదే ప్రజాప్రతినిధులు లేదు. ఈనాడు మేము ఇక్కడ ఉండి మాట్లాడుతున్నామంటే అది కార్యకర్తల కష్టం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జెండాలు మోసిరు, మా కోసం దండాలు పెట్టిరు, గండాలకెళ్ళి తీసేసిరు, ఆఖరికి గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించినటువంటి ప్రతి కార్యకర్తకు మన జిల్లా అధినాయకత్వానికి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు కూడా ఈ వేదిక నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి చొరవను, మీరు చూపినటువంటి అభిమానాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేమన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాటి ఎన్నికల్లో 19 మంది ఎంపీటీసీ సభ్యులకు మనకు టికెట్ ఇస్తే అత్యధికంగా 13 సీట్లు సాధించి జెడ్పీటీసీ సభ్యులతో పాటుగా ఎంపీపీ కైవసం చేస్తున్నటువంటి చరిత్ర మానకొండూరు మండలానికి ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులందరూ కూడా మీ కష్టంతో పాటుగా పార్టీ నాయకులను, కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని పార్టీ విజయాన్ని కూడా మీరు అందరూ కృషి చేసినందుకు కూడా మీకు కూడా పేరున ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు పార్టీ ఏ కార్యక్రమాన్ని పిలిపించినా పార్టీకి చేదోడు వారితోడుగా ఉండి మీ గ్రామాల అభివృద్ధి కూడా మీరు కృషి చేసినందుకు కూడా మీరు అభినందనీయులు, మీకు కూడా కృతజ్ఞతలు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రానున్న రోజుల్లో కూడా పదవులు ఉన్నా, పదవులు లేకపోయినా మా రాజకీయ చరిత్రలో 23 ఏళ్ల రాజకీయంలో ప్రజలతో ఉండడమే మాకు ముఖ్యం, కానీ పదవులు ముఖ్యం కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల, కార్యకర్తలకు ఈ వేదిక ద్వారా మండల అధ్యక్షుడు కూడా నేను ఒక సూచన చేస్తున్నా. ఏది ఏమైనా మనం అధికారం కోల్పోయేటువంటి అధైర్యపడద్దు. రానున్న రోజుల్లో ప్రజల పక్షాన కొట్టాడడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు మనందరం కూడా కార్యకర్తలకు తోడుగా, మీరు మాకు తోడుగా ఉండి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా మనందరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కార్యకర్తల నాయకులందరూ కూడా అధైర్యపడద్దు. ఎందుకంటే గడిచిన 9.5 ఏళ్ళు మనం అధికారాన్ని అనుభవించడం, అధికారాన్ని
వాడుకున్నాం. అధికారాన్ని ఉపయోగించి గ్రామాల్లో కూడా తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు ఇచ్చినటువంటి నిధులను కూడా అన్ని గ్రామాల్లో పెట్టినాం. మన సుడా చైర్మన్ గారు కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్సీల నుంచి వారి నుంచి కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చారు. మనం ప్రజలకు ఎప్పుడు కూడా తక్కువ చేయలేదనేటువంటి విషయాన్ని మనం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చేసినటువంటి పనిలో పావుల వంతు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయరనేది కూడా గొప్పగా రాసిపెట్టుకోవాలి. రానున్న రోజుల్లో మనం ఇది చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అదే చెప్పడి అధికారం లేదు, మాకు రేపు పొద్దున ఏమైతే అటు పోతే మంచుకుంటుందో ఇటు పోతే మంచుకుంటుందో అనుకోనేది ఎప్పుడు అనుకోవద్దు. 6 నెలల్లోనే ప్రజలు కేసీఆర్ గారిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఈ పార్టీ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ పదవి అయిపోయింది, ఇది ఉద్యోగం కాదు. మనకి రాజకీయ నాయకునికి పదవి విరమణ అంటూ ఉండదు. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, నేను కానీ, మిగతా నాయకులు కానీ, అవకాశం వచ్చిన నాయకులు కానీ, రాని నాయకులు కానీ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం కొట్టాడదాం. మళ్ళీ మానకొండూరు మండలంలో ఎంపీపీ జడ్పీటీసీతో పాటుగా ఉన్న సర్పంచులన్నీ కూడా మనం గెలుచుకునే విధంగా మనందరం కలిసికట్టుగా పోరాడవలసినటువంటి సమయం ఆసనమైందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు కూడా భాగస్వామ్యం దొరికిందనేటువంటి సంతోషం ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రసమయ్య గారి ఆధ్వర్యంలో మరియు జీవి రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ఇంతకు ముందు కూడా తెలియజేయడం జరిగింది. 3 సంవత్సరాలు మా పరిపాలనలో కరోనా మరియు ఎలక్షన్స్ తోని మాత్రమే పోయింది. మాకు కూడా కొంత బాధగా ఉంది. స్థానిక సంస్థలకు నిధులు లేక, విధులు లేక కొంత మేము వెనుకబడ్డ మాటను కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయినా ఆ వెనుకబాటు ధనాన్ని గౌరవ పెద్దలందరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి నిధులు, సుడా నిధులు, ఎమ్మెల్సీల నిధులు, మిగతా నిధులు తీసుకొచ్చి గ్రామానికి మంచి పనులు చేసే కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములమైన అనేటువంటి విషయాన్ని కూడా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మండల ప్రజలందరూ కూడా నాపై నమ్మకం పెట్టి ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా 13,652 ఓట్ల మెజార్టీని ఇచ్చినటువంటి మండల ప్రజలు కూడా నేను పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎంపీటీసీలు 13 గెలిచినప్పటికీ 19 ఎంపీటీసీలో జడ్పీటీసీగా నాకు అవకాశం ఇచ్చి, నాకు మెజార్టీని ఇచ్చి నన్ను కడుపున పెట్టుకొని చూసుకున్నటువంటి మండలం మానకొండూరు మండలం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా గతంలో కూడా ఈ మండల ప్రజలు నాకు ఎంపీపీగా అవకాశం ఇచ్చారు. ఈ గ్రామ ప్రజలు 2 సార్లు ఎంపీటీసీగా, ఒకసారి సర్పంచ్గా అధికారం ఇచ్చారు. రానున్న రోజుల్లో తప్పకుండా మానకొండూరు గ్రామ ప్రజల రుణం కాకుండా మానకొండూరు మండలానికి సంబంధించిన ప్రజలందరి రుణం తీర్చుకునే విధంగా ప్రజాక్షేత్రంలో ఉండి వారి కష్ట సుఖాల్లో కూడా ముందుంటామనేటువంటి విషయాన్ని కూడా ఈ సభా వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాకు ఈ 5 ఏళ్ల కాలంలో మంచైనా చెడైనా కొన్ని సందర్భాల్లో, కొన్ని కార్యక్రమాల్లో ఏమైనా పొరపాటు జరిగితే పార్టీ కార్యకర్తలు, నాయకులు మమ్మల్ని కూడా క్షమించాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు 10,000కు మించి 10,000 మందితో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ సహకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కార్యకర్తలు మీరున్నారు. ఇవాళ ఒక నాయకుడు ఊరికి వస్తున్నా అంటే కండువలు, జెండాలు కట్టేది మీరే, నాయకుడు పోయినాక ఆ జెండాలు తీసేది మీరే, కార్యకర్తలను మొబిలైజ్ చేసేది మీరే, మీటింగ్కి మందిని సమకూర్చేది మీరే, పార్టీ ఇచ్చిన పైసలు సరిపోయిన జేబుల నుంచి పెట్టి మా నాయకుడు వస్తుందని చెప్పి ఆ ప్రోగ్రామ్ సక్సెస్కి కష్టపడ్డది మీరే. కొన్ని సందర్భాల్లో నాయకుడు బయటకు పోతుంటే కూడా మన కుటుంబ సభ్యులు ఏమొస్తాయని తిరుగుతున్నావు, నీకు ఏముందని తిరుగుతున్నావు అని చెప్పగా కూడా వారి పార్టీ పైన, రాజకీయాల మీద, సేవ మీద ఆసక్తిగా కూడా మనందరూ కూడా ముందుకు పోయినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 10 సంవత్సరాలు మనకు తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలు ఏంది, పార్టీ లేదు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ అన్ని సందర్భంలో అందరు కార్యకర్తలకు ఏ పార్టీ కూడా మనం న్యాయం చేయలేదు. ఎందుకంటే ఊరి నుంచి ఒక ఎంపీటీసీ ఉంటే 20 మంది కాంపిటీషన్ ఉంటుంది. మరి 20 మందికి మనం ఇవ్వలేము, ఒక్కరికే దొరుకుతుంది. కాబట్టి దేశంలో IAS, IPS కంటే కూడా బాగా కాంపిటీషన్ ఉన్న పోస్ట్ ఏదంటే అది పాలిటిక్సే, రాజకీయం ఏం సందేహం లేదు. 116 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి, 119 లక్షలాది మంది మనకు పోటీ పెడతారు. కానీ అలా కూర్చునేది మాత్రం కేవలం 119 మాత్రమే. అంటే చూడండి, పాలిటిక్స్ లో అంత ఉంటుంది. ఎవరైతే ఆటుపోటలు ఎదురై అనే కష్టాలు, నష్టాలు భరించుకొని పోతారో వాళ్ళకి మాత్రం తప్పకుండా ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇప్పుడే మిత్రుడు కిరణ్ మాట్లాడాడు, ఉన్నాడు ఇక్కడ ఆయన లేడు. నేను కిరణ్ లాంటి యూత్ చెప్తున్నా, నేను 2001లో నేను పార్టీ పెట్టినప్పుడు
అందరికీ బీఫామ్లు ఇచ్చా కానీ నాకు కూడా అవకాశం ఒక్కరోజు రాలేదు. ఒక ఎంపీటీసీ రాలేదు, ఒక జెడ్పీటీసీ రాలేదు, ఒక సర్పంచ్ కూడా రాలేదు. ఆ రోజు సర్పంచ్ పోటీ చేసినప్పుడు మా శేఖర్ మా గ్రామ పెద్దలు వచ్చారు, సార్ మహిళా రిజర్వేషన్ అయింది, మీ ఫ్యామిలీ నుంచి కంటెక్ట్ చేస్తున్నాం అన్నారు. అంటే మా ఇంట్లో లేడీస్ ఎవరు సుఖతో లేకుండే అప్పుడు, అంటే లేకున్నా కూడా మనం ఉన్నాం. మరి నా సురాజ్ చంద్రన్ ఎప్పుడు వచ్చింది, ఏదైనా ఉంటే వినాలి, మాట్లాడాలి. యంగ్స్టర్ చాలా మంది వినాలి. ప్రభుత్వం 2 నెలలలో అయిపోతున్న టైంలో కేసీఆర్ గారు నాకు సురాజ్ చంద్రన్ ఇచ్చింది, కానీ నేను ఎప్పుడు అదే వెళ్ళలేదు. ఆఫీస్ కూడా లేకుండా 2 సంవత్సరాలు నాకు ఆఫీస్ లేదు, స్టాఫ్ లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పదవి మనకు గొప్పది కాబట్టి మనం దాన్ని కాపాడుకునే ముందు పోయాం. కాబట్టి ఎవరైతే పార్టీలో క్రమశిక్షణ గల పోతారో యువకులు తప్పకుండా అవకాశాలు వస్తాయి. రానున్న రోజుల్లో కూడా మనందరం కష్టపడతాం. దయచేసి మిత్రులారా, ఇవాళ మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ మన ఎంపీటీసీలో మన జెడ్పీటీసీ గారు, ఇవాళ నేను శేఖర్ గౌడ్ గారు కూడా నేను ప్రశంసిస్తున్నా. ఏ ఒక్క రోజు కూడా పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, అధికార కార్యక్రమాలు కానివ్వండి, ఎన్నడూ కూడా అక్కడాని విషయాలు చెప్పడం కానివ్వండి, గ్రూపులు ప్రోత్సహించడం కానివ్వండి, ఏదో ఒక రకంగా తప్పించడం కానివ్వండి, ఎన్నడూ కూడా అటువంటి పనులు మన జెడ్పీటీసీ గారు అధ్యక్షులు చేయలేదు, మీరు ఎంపీటీసీ చేయలేదు. ఇక్కడ ఉన్న బ్యాంక్ చైర్మన్ కానివ్వండి, మాజీ ఏఎంసీ చైర్మన్ కానివ్వండి, అందరూ కూడా ఈ మండలంలో ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలాగానే మనం ముందు పోయిన చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఇక్కడ ఉన్న టీం అంతా కూడా మన మండలంలో ఒక గట్టి స్ట్రాంగ్ టీం. పార్టీ నిలబడాలన్నా మీతో ఉంటుంది, పార్టీ పోవాలన్నా మీతో ఉంటుంది. మిత్రులు దయచేసి గమనించుకోవాలి. అందుకనే మధ్య ఏరుకోరి ఇవాళ మనం లిమిటెడ్ మనం పిలుచుకున్నాం. మరి రానున్న రోజుల్లో కేసీఆర్ అనే నాయకుడు ఉంటే నాయకుడు కాదు. ఆయన ప్రభుత్వం పోయినంత మాత్రం అదే పడి ఇంట్లో పడుతున్న లీడర్ మన కేసీఆర్ కాదు. నిన్న వినోద్ కుమార్ గారు ఇదే వేదికలో ఒక మంచి మాట చెప్పాడు. మనకి పవర్ లేదు కాబట్టి కానీ మోస్ట్ పవర్ఫుల్ పార్టీ మీద వినోద్ కుమార్ గారు బ్రహ్మాండంగా చెప్పింది నిన్న. అది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ ప్రజలు మనం చేసిన చిన్న ఇష్యూస్ తోటి కొంతవరకు వాళ్ళు నారాజులు ఓటేయలేదు, కానీ మనకు కూడా మంచి బలమైన ఆపరేషన్ శక్తి మనకి ఇచ్చింది. చాలా మంది ఏమైందంటే గవర్నమెంట్ పై ఆయన వెళ్ళింది కాబట్టి పబ్లిక్ లో ఒక ఆశ ఉంటుంది అధికార పార్టీ మీద. ఆ ఆశలన్నీ కూడా మెల్లమెల్లగా వెళ్ళిపోతున్నాయి వెనకాల. ఇవాళ మనం ఎంపీ ఎలక్షన్ చూసినాం. వాస్తవం కూడా ఒక 2-3 నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్ వస్తే 100% మనం గెలిచే వాళ్ళే. కానీ ఇవాళ ప్రజల్లో ఎంత ఘోరమైనటువంటి బాధ ఉందో మీ అందరూ తెలుసు. మీ స్థానికంగా ఉండే నాయకులందరూ కరెంటు విషయంలో ఘోరమైన పరిస్థితి. కేవలం మన మానకొండూరు మండలానికి సంబంధించిన 73 ట్రాన్స్ఫారాలు రిపేర్ కాక ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర పడున్నాయి. ఇవాళ కొన్ని పేపర్లో కూడా ఆ ట్రాన్స్ఫారం లైన్ కూడా ఒక రోజు ఒక 2 పేపర్లు ఎక్స్పోజ్ చేసినాయి. కరెంట్ ఎంత ఘోరంగా ఉందో మీకు తెలుసు. పెన్షన్ సంగతి మీకు తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బారాన్ని పెట్టి కన్సల్ట్ తీసుకుని చెప్పిన వ్యక్తి ఇవాళ దర్బార్ ఒకటే ఒక రోజు ప్రజా దర్బార్లో కూర్చున్నాడు. ఇవన్నీ గమనిస్తుంది ప్రజలు. మీకు రైతు బంధు పోయింది, రైతు బీమా పోయినాయి, అన్ని ఏదంటే అది పోయినాయి. కేవలం మభ్య పెట్టుకుంటే ప్రభుత్వం పోతుంది. ఒక 6 నెలలు దయచేసి మనం ఓపిక పడదాం. ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకొని కార్యకర్తలను కాపాడుకుందాం. 100% ఒక సంవత్సరం తర్వాత రోడ్డు మీద పోతే టీఆర్ఎస్ కార్యకర్తనే ఇవాళ ప్రజలు గౌరవిస్తారు. టీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లో కూర్చున్నా కూడా గ్రామంలో ఉన్న వ్యక్తులు వచ్చారు, బయట పోయి నాకు ప్రోగ్రామ్ చేయండి అయినా మేము మీకు సపోర్ట్ ఇస్తున్న రోజులు తప్పకుండా వస్తే విషయం మీరు తప్పకుండా దయచేసి మీరు గమనించుకోవాలి. ఎందుకంటే మన పార్టీ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ మన పబ్లిక్ అంత ఈజీగా మర్చిపోరు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో 23 సీట్లు వచ్చినాయి. ఇక అయిపోయింది చంద్రబాబు నాయుడు అవుట్ అయినా పార్టీ కష్టపడదు, వాళ్ళు 10కి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పార్టీలు అధికారం లేకుండా కొంతమంది పెరిగిన కార్యకర్తలైనా పార్టీ కాపాడుకున్నారు. మరి మనం ఇంత పెద్ద బలంగా ఉన్నది మనం కాపాడుకున్నాం పార్టీని. ఒక 5 సంవత్సరాల గ్యాప్ వస్తుంది కావచ్చు. తప్పకుండా వెయిట్ చేద్దాం. ఎవరు ఏమున్నా లేకున్నా మానకొండ హెడ్ క్వార్టర్లో మాత్రం తప్పకుండా మేమున్నాం. తప్పకుండా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటాం, అందుబాటులో ఉంటాం అనే విషయం మాత్రం మీకు బల్ల కొద్దీ మేము గట్టిగా చెప్తున్నాం. ఏ ఒక్క కార్యకర్తలు నిరాశ పడాల్సిన అవసరం అసలే లేదని చెప్పి కూడా నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఎవరైతే ఈ రోజు ఇంతమంది నాయకులు వచ్చిందో ఒక ఫోన్ కాల్ ద్వారా నేను చెప్పగానే మీరు ఇంతమంది వచ్చినట్టే మనం బహిరంగ సభలు పెడితే ఇంతకంటే డబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నాం. కానీ ఎవరు ఇబ్బంది పెట్టదు. ఇప్పుడే కొంచెం అందరూ వర్షాలు పడ్డాయి, పనులు ఉంటారు, పిలిచి రాకపోతే వాళ్ళు బాధపడతారు. కాబట్టి మనం కొంతమంది ముఖ్య నాయకులతో మాత్రం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిన విషయం మీరు తప్పకుండా గమనించుకోవాలి. నిన్న బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు అందరం పేపర్లు చూసుంటారు. మా పార్టీకి రావాలంటే ఈడీ కేసులు ఉండద్దు, రాజీనామా చేసి రావాలని చెప్పారు. నేను ఈ వేదిక నుంచి బండి సంజయ్ గారికి ఒకటే చెప్తున్నా, నువ్వు పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే నీ పార్టీలో ఎవరు జాయిన్ కాలేదు మా కర్నాటక జిల్లాలో. 100% అది నిజం. అందులో మేము రాజీనామా చేసి నీ పార్టీకి వచ్చడు ఇవన్నీ కూడా అసంభవమైన పనులు. నేను ఒకటే అడుగుతున్నా, ఈడీ కేసు నోరు రావద్దని బండి సంజయ్ గారు బాగా చెప్తున్నాయినా, మరి నీ పార్టీలో ఉన్నటువంటి ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్న నాయకులను ఫస్ట్ రాజీనామా చేయొచ్చు. ఫస్ట్
నువ్వే కదా హోంమంత్రి, సహాయ మంత్రి, హోంమంత్రి, నీకేదైనా సిబిఐ ఉంటది, ఈడీ ఉంటది, ఎన్ఫోర్స్మెంట్ ఉంటది, ఎకనామిక్ అఫైర్స్ ఉంటాయి. మరి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి 25-30 మంది ఎవరైతే సిబిఐ కేసులు ఉన్నాయో, ఎకనామిక్ అఫెన్స్ కేసులు ఉన్నాయో, ఐటీ కేసులు ఉన్నాయో అవన్నీ నీ పరిధిలో వస్తాయి. కాబట్టి మరి ముందు వాళ్ళ సంగతి తెలిసినాక నువ్వు ఇటువంటి డైలాగ్ ఉండాలని చెప్పి వేదిక నుంచి నేను కోరుతున్నాను. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. పొద్దున్న నేను నెట్ ఓపెన్ చేస్తే బండి సంజయ్ గారు చెప్పిన మాటల మీద వందలా కొద్ది జవాబులు వస్తున్నాయి. ముందు నీ పార్టీ సంగతి నువ్వు చూసుకొని చెప్తున్నారు. నువ్వు రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ మీద చాలా చురుకుగా మాట్లాడు, మీ అందరికీ తెలుసు. ఇవాళ ఏ గతి పట్టింది? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు రాష్ట్రానికి వస్తే, చంద్రబాబు నాయుడు వస్తే గతి లేని పరిస్థితి ప్రగతి భవన్ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. మరి ఇవాళ ప్రగతి భవన్ ఉపయోగపడ్డదా లేదా అనే విషయం మనం గమనించాలి. ఇవన్నీ మనం మాట్లాడాలి తప్పకుండా మిత్రులారా, ప్లీజ్ తప్పకుండా మీరు మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ అంశాలు మాట్లాడలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రగతి భవన్ దిక్కైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆఫీస్ దొరకకపోతే కేసీఆర్ గారు కట్టినటువంటి పోలీస్ కంట్రోల్ కమాండ్ సెంటర్ లోనే ఆయన ఆఫీస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు డైలీ అక్కడ రివ్యూ చేస్తున్నాడు. అంటే ఇవాళ కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసే ప్రసక్తి లేదు. ఇవాళ మళ్ళా గతిలేని పరిస్థితిలోనే వాళ్ళు కాళేశ్వరం రిపేర్ చేస్తున్నారు, మేడిగడ్డ రిపేర్ చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇవన్నీ పబ్లిక్ గమనిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో కేసీఆర్ ఫలితాల ద్వారానే ఈ యొక్క ప్రజలకు అన్ని అందుబాటులోకి వస్తాయి, అది ఏమి డౌట్ లేదు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు. కేసీఆర్ గారు ఎవరు పోయినా కూడా మీరు బాధపడదని చెప్పి ధైర్యం ఇస్తున్నారు. కార్యకర్తలనే నాయకులను తయారు చేసుకుంటా అంటారు. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మనందరం కూడా కేసీఆర్ గారు పెట్టున్నాం. మరి అన్ని విషయాల్లో కూడా మనకు రసనే బాలకృష్ణ గారు 10 సంవత్సరాలు అందుబాటులో ఉండే. ఇప్పుడు కూడా బయట టాకే ఉందో మీ అందరూ తెలుసు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కంటే మా రసమే బాగుందని చెప్పేదానికి వచ్చిన పరిస్థితి. ఇది వాస్తవం కాదని మీరే అర్థం చేసుకోండి. కాబట్టి వాళ్ళు తప్పులు చేయనియండి. వాళ్ళు తప్పులు చేసినా కొద్దీ మనకే తెలుస్తుంది. మనం వాళ్ళ తప్పులు చేసినా ఇంట్లో కూర్చున్న మాత్రం ప్రజలు మనం క్షమించాలి. అది కూడా నేను చెప్తున్నా. కాబట్టి మిత్రులారా, మీరు మేము ఇంత తొందర కూడా ఎప్పుడు పార్టీ మీరు డిస్టర్బ్ చేయదు. ఒక 6-7 నెలలు మీకు మంచిగా టైం ఇస్తాము. ఇక రేపు రానున్న రోజుల్లో 6 గ్యారంటీల పథకాలు అమలు కావు వాళ్ళు ఇచ్చిన టర్మ్లో. దాని తర్వాత మాత్రం మనమే రోడ్ల మీద ఉంటాము. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపల నుండి బయటికి రారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ నాయకులు తెలియకుండా చేసినామో అదే పరిస్థితి రానున్న రోజుల్లో తప్పకుండా వస్తుంది. అది దయచేసి మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నట్ల బయట వాళ్ళు వీళ్ళు ఏది మాట్లాడినా మీరు భయపడద్దు. మీరు వెనక పోయే ప్రసక్తి లేదు. మీ అందరితో మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ పిల్లలు వచ్చినందుకు. మరొకసారి మన ఎంపీటీసీలకు, మన జెడ్పీటీసీ గారికి నేను పార్టీ యొక్క క్రమశిక్షణ మీరు పాటించుకుంటా, పార్టీ చెప్పిన మాటలు వినుకుంటా, పార్టీ 10 సంవత్సరాలు తలపెట్టిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోయి మీరు పార్టీకి గౌరవం కాపాడేది కూడా మీ అందరికీ ఎవరైతే సన్మానం తీసుకుంటారో మీకు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు నేను పార్టీ మండల శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.